మొన్న నిజాం కాలేజీలో జరిగిన సకల జన బేరిలో దళిత ప్రజాప్రతినిధులకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం టీఆర్ఎస్ లో పొలిటికల్ జేఏసీలో దళితుల గౌరవం ఏ పార్టీ ఉందో దళిత ప్రజాప్రతినిధులకు ఏ పార్టీ గౌరవం ఉందో మరొకసారి తేలిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఎంపీలుగా ఉన్న మందా జగన్నాథం గారు, ఎంపీగా ఉన్న మా సోదరుడు వివేక్ గారు టీఆర్ఎస్లో చేరితే కనీసం వాళ్లను వేదిక మీద ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పొలిటికల్ జేఏసీ కోదండరాం రెడ్డి గారికి, పొలిటికల్ జేఏసీని చెప్పు చేతుల్లో పెట్టుకున్న కేసీఆర్ గారికి ఇది తగునా అని నేను అడుగుతున్నా. టీడీపీ నుంచి ఒక సీనియర్ నాయకుడిగా వచ్చిన, ఒక మాజీ మంత్రి హోదాలో, ఒక తెలంగాణలో ఉండబడే ఒక సీనియర్ నాయకుడిగా వచ్చిన కడియం సిఆర్ గారి కూడా కనీసం మాట్లాడే అవకాశం, 2 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం మాలా, మాదిగా, ఉపకులాలు ఇందులో 3 ఉన్నారు. మాదిగా సామాజిక సంబంధించిన వ్యక్తి మందా జగన్నాథం, ప్రజాప్రతినిధి, ఎంపీ. మాల సామాజిక వర్గానికి సంబంధించిన మా సోదరుడు వివేక్ ఎంపీ. మా ఉపకులానికి సంబంధించిన ఎస్సీ ఉపకులానికి సంబంధించిన కడియం శ్రీహరి ఒక మాజీ మంత్రి హోదా. ఎవరెవరినో మాట్లాడించారు గాని వివిధ రాజకీయ పార్టీల తరపున, ప్రజా సంఘాల తరపున చాలా మందిని మాట్లాడించారు గాని ఇంతటి సీనియర్ నాయకులకు ఒక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చూస్తే అటు పొలిటికల్ జేఏసీలో గాని టీఆర్ఎస్ లో గాని మా దళిత అణగారిన కులాల ప్రాతినిధ్యం, గౌరవం ఏమాత్రం లేదనడానికి అది సంకేతంగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఇట్లాంటి బహిరంగ సభలు జరుపుతున్నప్పుడు దళిత నాయకులను, అణగారిన కులాల నాయకుల్ని గుర్తుంచుకొని, గౌరవించుకొని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే పొలిటికల్ జేఏసీలో గాని టీఆర్ఎస్లో గాని దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ఉండాలో పునరాలోచించుకుంటారనే విషయం మర్చిపోవద్దు. ఇప్పటికే టీఆర్ఎస్లో ప్రారంభం నుంచి కీలక స్థాయిలో ఎదిగిన, కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నప్పుడు 2 దళిత ప్రజాపతిలకే మంత్రులయ్యే అవకాశం వచ్చింది. ఒకరు అక్కడ కూడా మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఉపకులం, మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి మా కులం. ఒకరు విజయరామారావు గారు అవుతే ఒకరు చంద్రశేఖర్. వీళ్ళిద్దరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో దళితులు తెలంగాణకు అనుకూలంగా రావడానికి ఒక ప్రేరణగా వీరు నిలబడ్డారు. దురదృష్టవశాత్తు వాళ్లే ఈరోజు దళితులకు గౌరవం లేదని, దళితుల మాటకు విలువ లేదని చెప్పి చివరికి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి వచ్చింది. అంటే టీఆర్ఎస్ లో అంత కీలకమైన దళిత నేతలకే విలువ లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు బయటికి వెళ్లిపోతే, నమ్మి వచ్చిన దళిత నాయకులను కూడా కనీసం గౌరవించకపోతే టీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఉండబడే దళితులకు ఇచ్చే సంకేతం, పొలిటికల్ జేఏసీ ఈ తెలంగాణలో ఉండబడే దళితులకు ఇచ్చే సంకేతం, మీరు వస్తే బానిసత్వం చేయండి గాని గౌరవాన్ని కోరుకోవద్దు, గుర్తింపును కోరుకోవద్దు, మాట్లాడే అవకాశాన్ని కోరుకోవద్దు అని చెప్పి హెచ్చరిక చేసినట్టుగా ఉన్నదే తప్ప వాళ్ళ మనోభావాలను గౌరవించినట్టుగా లేదని కూడా స్పష్టమవుతుంది.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి దళితుల మనోభావాలను గౌరవించని విధంగా కాకుండా గౌరవించే విధంగా నేర్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంతోపాటు నిన్న విద్యార్థి సెక్షన్ కూడా అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ విద్యార్థి లోకాన్ని నిద్ర లేపి ఒక బ్రహ్మాండమైన ఉద్యమం నడిపింది ఓయూకేయూల నాయకత్వంలో విద్యార్థులు. అది బలమైన ఉద్యమంగా మారితే ఎక్కడ రాబోయే రోజుల్లో మా ప్రభావం తగ్గుతుందని చెప్పి ఆ ఓయూకేయూలో ఉండబడే విద్యార్థి నాయకత్వాన్ని బలహీనం చేసే కుట్రలో భాగంగా చాలా ప్రయత్నాలు చేశారు, విచ్ఛిన్నం చేశారు. 2010 జనవరి 3న బ్రహ్మాండమైన విద్యార్థి గర్జన జరిగింది. ఆ తర్వాత మొన్న సెప్టెంబర్ 21కి మళ్ళా ఎంఆర్పీఎస్ చొరవ తీసుకొని అణగారిన కులాల విద్యార్థి సంఘాలన్నీ ఏకం చేసేంత వరకు కూడా కనీసం ఆ స్థాయిలో ఏ సభ జరగలేని పరిస్థితి ఉన్నది. అంటే విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఓయి చుట్టూ కేఈ చుట్టూ తిరిగిన మొత్తం ఉద్యమం ఆ విద్యార్థి నాయకత్వం విచ్ఛిన్నమైన తర్వాత గడిల చుట్టూ, మంత్రుల చుట్టూ, నాయకుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి వచ్చింది విద్యార్థుల్ని. ఒకనాడు ఓయి చుట్టూ తిరిగింది రాష్ట్ర నాయకత్వం, ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ప్రజలు. కానీ తర్వాత ఓయిలో ఉండబడే నాయకులనే తమ చుట్టూ తిప్పుకునే పరిస్థితి వచ్చేసింది. మొన్నటికి మొన్న మనం చూస్తే ఓయిలో సెప్టెంబర్ 21 తారీఖు నాడు బ్రహ్మాండమైన ఒక మళ్ళీ యూటీ అంటేనే యుద్ధం అనే నినాదంతో తెలంగాణ విద్యార్థుల యుద్ధబేరి సభను అంతకుముందు జరిపిన స్థాయిలోనే బ్రహ్మాండంగా జరిపితే ఆ రోజు కొంతమంది ఓయిలో ఉండబడే విద్యార్థులను వదిలిపెట్టి నాయకుల చుట్టూ తిరిగే ఫైరోల్ చేసుకుని పదవుల కోసం ప్రయత్నం చేసే నాయకులను పిలిపించుకొని తన ఇంట్లో సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ విద్యార్థి గర్జన యుద్ధబేరి జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో, అక్కడ నోమో తన ఇంట్లో సమావేశం జరుగుతుంది. అంటే విద్యార్థులను ఉద్యమ రూపంగా కాకుండా నా ఇంట్లో ఉండండి అని చెప్పి కట్టిపట్టేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 3వ రోజుకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థుల ద్వారా ఒక కార్యాచరణ ప్రకటించే రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలతో కూర్చొని సమావేశం జరుగుతుంటే అక్కడ ఉండబడే కొంతమంది విద్యార్థి నాయకులే, కేసీఆర్ ఇంటికి వెళ్లిన నాయకులే అదే రోజు కోదాన్ రామరెడ్డితో వాళ్ళ ఇంట్లో చర్చలు జరిపించారు. ఇదంతా పేపర్లకు వచ్చిన విషయమే. అంటే విద్యార్థుల చుట్టూ కాకుండా విద్యార్థులను ఒక ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సాహం కాకుండా గడిల చుట్టూ, నాయకుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి వచ్చేసింది. చివరికి నిన్న జరిగిన సకల జనబేరిలో ఆ దొర్లగడిల చుట్టూ తిరిగే ఆ నాయకులకు కూడా ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అంటే విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసిన నాయకులు చివరికి ఆ విద్యార్థి నాయకులను ఏ విధంగా అవమానిస్తారో, విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆ నాయకులను ఉపయోగించుకున్నారు, మాట్లాడే పరిస్థితిలో లేకుండా చేశారంటే విద్యార్థి నాయకత్వాన్ని ఏ స్థాయిలో అవమానించడం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ఆ గడిల చుట్టూ తిరిగే విద్యార్థి నాయకత్వం, నాయకుల చుట్టూ తిరిగే, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే విద్యార్థి నాయకత్వం 2014 ఎన్నికల్లో ఆ నాయకుడో ఈ నాయకుడో, ఆ పార్టీ ఈ పార్టీ టికెట్ ఇస్తే కేవలం ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు కావాలనుకునే ఆశలతో ఉండబడే నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకొని తెలంగాణ విద్యార్థి లోకం ఉద్యమానికి మళ్ళా ముందుకు వస్తున్న సమయంలో, యూటీ అంటే యుద్ధమే అని చెప్పి ముందుకు వస్తున్న సమయంలో ఆ దొరల గడిలను వదిలిపెట్టి, నాయకుల చుట్టూ తిరగడం వదిలిపెట్టి విద్యార్థి ఉద్యమంలో ఉండడం నేర్చుకోకపోతే వాళ్ళు విద్యార్థుల నుంచి కూడా దూరం అయ్యే పరిస్థితికి వచ్చేసి, అదే సమయంలో ఓయిలో ఉండబడే నాయకత్వం ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఏకతాటి మీద నిలబడి ఉద్యమానికి సిద్ధపడుతున్నాయి. మీరు దళారులుగా పనిచేయడం కాకుండా, గడిలో చుట్టూ తిరగడం కాకుండా, ఎమ్మెల్యే టికెట్ల కోసం కాకుండా ఆత్మ పరిశీలన చేసుకోకపోతే
విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసిన నాయకులే మిమ్మల్ని ఏ విధంగా అవమానిస్తున్నారో అది మీకు గుణపాఠం కావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అక్కడ అవమానం జరిగిందని చెప్పి నిన్న కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అంటే మీరు విద్యార్థి ఉద్యమాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టి నాయకుల చుట్టూ తిరిగారో అప్పుడే మీరు విద్యార్థులను అవమానించారు, అప్పుడే మీరు విద్యార్థులకు అన్యాయం చేశారు, విద్యార్థి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. వాళ్ళ మీకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అంటే మీరే విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. నాయకుల మాటలేని ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి అవకాశవాదాన్ని పదవుల కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న విద్యార్థి నాయకత్వాన్ని మేము ముందుగా హెచ్చరిస్తున్నాం. తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతూ లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ ద్రోహులు అని చెప్పి మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఆ మాట కేసీఆర్ నారాయణ ఒక్క దిక్కున్నప్పుడు అదే మాట మాట్లాడగలుగుతాడా? నారాయణన్ ముఖం చూసి ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అని చెప్పి నారాయణ పక్క పెట్టుకొని మాట్లాడగలుగుతాడా? ఆంధ్రలో పుట్టిన వాళ్ళు ద్రోహులు అని చెప్పి వెంకయ్యనాయుడు గారిని పక్కకు పెట్టుకొని మాట్లాడగలుగుతాడా? మరి వాళ్ళు కూడా ఆంధ్రలో పుట్టిన వాళ్ళే. ఇక్కడ నేను అంటున్నా, లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు కాదు, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులు కాదు, తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాదులు కూడా కాదు, తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాదులు కూడా కాదు. తెలంగాణలో పుట్టి తెలంగాణ వద్దనేటోళ్ళు ఉన్నారు, ఆంధ్రలో పుట్టిన రాయలసీమలో పుట్టిన తెలంగాణకు మద్దతు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మద్దతు ఇచ్చేటోళ్లను కలుపుకెళ్లే విధంగా మన మాటలు ఉండాలి, అడ్డంకులు కల్పించేటోళ్లను ఎదుర్కొనే విధంగా మన మాటలు ఉండాలి. అంతేగాని ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులు లేదా లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అంటే అది హుందాతనం కాదు, నాయకుడిగా మాట్లాడే భాష కూడా కాదు. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు విధానాలు ఉండాలే తప్ప అందరినీ కలిపి అవమానించే విధంగా సంస్కృతి ఉండద్దు. ఇది మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళు కొన్ని పార్టీలకు కట్టుబడి ఉండి తెలంగాణ వద్దనేటోళ్ళు ఉన్నారుగా. సిపిఎం పార్టీ ఉన్నది, సిపిఎం పార్టీ ఈనాటి కూడా సమైక్యాంధ్రవాద పార్టీ. దాన్ని నమ్ముకున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలోనే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. తెలంగాణ పుట్టిన వాళ్ళందరూ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు. అంతేందుకు హైదరాబాద్ నాటి గడ్డ మీద ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ ఎంపీ, ఎంఐఎం సూత్రరీత్యా తెలంగాణకు అనుకూలం కాదు, సమైక్యాంధ్రే కోరుతుంటది. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకు అనుకూలమని చెప్పడానికి అవకాశం లేదు. చాలామంది కారణాలు ఏమైనా సరే తెలంగాణ వద్దనేటోళ్ళు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ తెలంగాణ ఏర్పాటు జరగాలని చెప్పి మద్దతిచ్చే వాళ్ళు ఉన్నారు. అందులో గణనీయ సంఖ్యలో దళిత బహుజనులు ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ స్పిరిట్, అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నది కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా మద్దతిచ్చేటోళ్ళు ఉన్నారు, గణనీయ సంఖ్యలో దళిత బలహీన వర్గాలు ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నది. చిన్న రాష్ట్రాలకు ఏర్పాటుకు అంబేద్కర్ అనుకూలం కాబట్టి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొని కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. మీలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా అక్కడ ద్రోహులు అవుతారు. అంటే ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ వాళ్ళు ద్రోహులు అవుతారు, లేకపోతే అక్కడ దాడుల్లో గురవుతారు. ఎందుకంటే మీరేమో తెలంగాణకు సపోర్ట్ చేస్తుండ్రు, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ ద్రోహులు అని చెప్పి అక్కడ ఒక నాయకుడు అంటుండు అని చెప్పి అక్కడ తెలంగాణకు మద్దతు ఇచ్చే వాళ్ళ ఎడల కొంత శత్రుత్వం పెంచుకునే ప్రమాదం కూడా అక్కడ కనిపిస్తున్నది. మనం ఇప్పటికే చూస్తున్నాం. నిజానికి ఇప్పటికీ అక్కడ స్వేచ్ఛ లేదు, నిజానికి ఇప్పటికే ప్రజాస్వామ్యం లేదు. అక్కడ అణగారిన కులాల గొంతును నొక్కే ప్రయత్నం బాగా చేస్తున్నారు ఆడ. ఇట్లాంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వాళ్ళను స్వాగతించే విధంగా, వాళ్ళను అభిమానించే విధంగా, వాళ్ళను గౌరవించే విధంగా మన భాష,
మన మాటలు ఉండాలి కానీ అందరినీ కలిపి ద్రోహులు అంటే అది న్యాయం కూడా కాదని కూడా మేము భావిస్తున్నాం. అంతేకాదు, నేను ఒక వెంకయ్య నాయుడు గురించే మాట్లాడా, నేను ఒక సిపిఐ నారాయణ గురించే మాట్లాడా. ఈ రెండు పార్టీలు బ్రహ్మాండంగా అక్కడ వీళ్ళు ఇక్కడ ఎంత శక్తి ఉన్నదో అక్కడ శక్తి ఉన్నది. మీరు గమనించాలా, బీజేపీ కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. బీజేపీ కార్యాలయం మీద దాడులు జరగడమే కాదు, సాక్షాత్తు హరిబాబు లాంటి ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు అనకాపల్లిలో సమావేశం పెట్టుకుంటే ఆయన మీదనే దాడి చేశారు. పోలీసుల రక్షణ మధ్య వెళ్లారు. ఆయన విధానం మార్చుకున్నాడా? హరిబాబు గారు విధానం మార్చుకున్నాడా? పార్టీ స్టాండ్ కనుకనే ఉన్నారు. అంటే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో బీజేపీ అభిమానులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఆంధ్రలో పుట్టినోళ్లే. సిపిఐ పార్టీలో తెలంగాణకు మద్దతుగా కట్టుబడిన వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వద్దని చెప్పి అక్కడ అంటలేరు. వాళ్ళు కూడా ఆంధ్ర రాయలసీమ పుట్టినోళ్లే. వాళ్ళని ఏ విధంగా ఒకే ఘాట కింద కడతాం? నాకు తెలిసి సమాఖ్యాంధ్ర ఉద్యమ ముసుగులో అమాయకులనేమో భయాందోళనకు గురి చేసి ముందుకు తీసుకొచ్చారు. ఏది నీళ్లు రావు, ఉద్యోగాలు పోతాయి, అన్ని పోతాయి, చదువుకునే అవకాశాలు రావు, అన్ని ఎల్లగొడతారని పెద్ద భయాందోళన వాళ్ళని తీసుకొచ్చారు. సీమాంధ్రలో ఉండబడే పెట్టుబడిదారు వర్గం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంటేనే మన వ్యాపారాలు మరింత పెరగడానికి దారితీస్తాయి, హైదరాబాద్ను కాపాడుకుంటేనే మన పెత్తనం నిలబడుతుందని చెప్పి సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గం రాజకీయ రూపంగా ఉండబడే కొంతమంది నాయకుల అడ్డంకులు తెలంగాణ ప్రక్రియ పూర్తి కాకపోవడానికి దారితీస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో అడ్డంకులు కల్పించే వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు, ప్రజలకు భయాందోళనలు ఉన్నాయి. అడ్డంకులు కల్పించే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? తెలంగాణ ప్రాంతం మీద మొత్తం పెత్తనం దోపిడీ కొనసాగించుకోవడానికి వాళ్ళకు లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలి కాబట్టి సమాఖ్యాంధ్రం ఉండాలి. సామాన్య ప్రజలకేమో భయాందోళనకు గురి చేశారు. అక్కడ నీళ్లు రావు, అవి రావు, ఇవి రావు అని చెప్పి భయాందోళనకు గురి చేశారు. ఇక్కడ సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గాన్ని మనం ఎదుర్కోవాలి. అక్కడ భయాందోళనకు గురవుతున్న ప్రజలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పడ్డా నీటి పంపిణీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఎట్లయితే జరిగినాయో, లేదా భారతదేశం ఇతర దేశాల మధ్యలో నదీ ప్రవాహాన్ని ఎట్లయితే పంచుకుంటున్నాయో ఆ పద్ధతులుంటే తప్ప నీకు ఇబ్బంది రాదని చెప్పి మనం వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళేమో భయాందోళనకు గురి చేశారు. మనం అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా విశాలమైన ప్రజానీకానికి అవగాహన పెంచుతూ అడ్డంకులు కల్పించే వాళ్ళ ఎడల ఎదుర్కొనే పద్ధతిలో వ్యవహరిస్తే అది న్యాయం అవుతుంది. కానీ లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అనే మాట అంటే అది ఏమాత్రం సరైనది కాదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఉద్యమానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఉద్యమానికి మనం నష్టం తెచ్చుకునే విధంగా ఉండదు. కేసీఆర్ వ్యాఖ్యలు ఉద్యమానికి ఉపయోగపడడం పక్కకు పెట్టి అది నష్టం తెచ్చే ఉన్నాయని చెప్పి ఎంఆర్పీఎస్ భావిస్తున్నది. అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇకపోతే నేను గుంటూరులో ప్రజాస్వామ్యం లేదు, కోస్తా రాయలసీమ జిల్లాలో ప్రజలకు స్వేచ్ఛ లేదు అనడానికి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ నెల 6వ తారీఖు నాడు గుంటూరులో జరగబోయే అంబేద్కర్ వాదుల సభ జరిపి తీరుతాం. గుంటూరులో 6వ తారీఖు నాడు జరగబోయే సభ జరిపి తీరుతాం. కానీ అడ్డంకులను ప్రభుత్వం సృష్టిస్తున్నది. ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఉండబడే ఏపీ ఎన్జీఓల నాయకత్వం కూడా సృష్టిస్తున్నది. దానికి 2 సాక్ష్యాలు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏ విధంగా సృష్టిస్తున్నది, ఏపీ ఎన్జీఓ నాయకులు ఏ విధంగా సృష్టిస్తున్నారు అంటే 2 మీద తీసుకొస్తున్నా నేను. ఆ జిల్లాలో దాదాపు హెడ్ క్వార్టర్లో 8 గ్రౌండ్లు ఉన్నాయి. ఏ గ్రౌండ్లో కూడా పర్మిషన్ రావట్లేదు. ఎందుకంటే మేము పర్మిషన్ ఇవ్వమండి అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఒకరిద్దరు ఏం చెప్తున్నట్టే మీరు ముందు పోలీస్ పర్మిషన్ తెచ్చుకోండి అంటుండ్రు. పోలీస్ పర్మిషన్ ఇప్పటికి కూడా లేదు. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది
జరిగితే గ్రౌండ్కు పర్మిషన్ ఎక్కడ వస్తుంది? పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే గ్రౌండ్కు పర్మిషన్ ఎక్కడ వస్తుంది? గ్రౌండ్లోమో పోలీస్ పర్మిషన్ తెచ్చుకోమంటారు, పోలీసులోమో గ్రౌండ్ పర్మిషన్ తెచ్చుకోమంటారు. ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం అక్కడ మా మీటింగ్ జరగకుండా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తుంది అనడానికి ఇది సాక్ష్యం. ఇక ఏనాడు కూడా మాదిగల గురించి మాట్లాడని కొంతమంది మాదిగ దళారులను కాంగ్రెస్లో ఉన్నోళ్ళను పోగు చేసి, తెలుగుదేశంలో ఉన్నోళ్ళను పోగు చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళను పోగు చేసి, కొంతమంది ఎప్పుడో ఉద్యమానికి దూరమై ఉద్యమం ద్వారా బహిష్కరించబడ్డ వాళ్ళను పోగు చేసి మేము అడ్డుకుంటామని చెప్పి ప్రకటన చేపిస్తున్నారు. మనం రోజు రోజు చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి అది బాగా రాష్ట్రానికి తెలిసే విధంగా బాగా రాస్తున్నది. ధన్యవాదాలు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ పేర్లతో మాత్రం స్టేట్లో న్యూస్ వస్తున్నది. మా మీద ఆంధ్రజ్యోతికి చాలా ప్రేమ ఉన్నట్టున్నది. అందువల్ల అడ్డంకులు కల్పిస్తున్న వాళ్ళు ఎవరో అసలు ఆ జిల్లా వాళ్ళకి తెలియదు కానీ రాష్ట్రానికి తెలియజెప్తుంది మా మీద చాలా ప్రేమ ఆంధ్రజ్యోతికి ఉన్నట్టున్నది. ఇక్కడ నుంచి మీ దృష్టికి తీసుకొచ్చిందంటే వాళ్ళతో మేము అడ్డుకుంటామని చెప్పి ప్రకటనలు చేపిస్తుండ్రు. నేను అంటున్నాను, మా కన్ను మాతో పొడవడం కంటే వాళ్ళెవరు జనములు ఉన్నోళ్ళు కాదు, వాళ్ళెవరు మాదిగల కోసం సేవ చేసిన వాళ్ళు కాదు. అరే మా కన్ను మాతో పొడవడం కంటే ధైర్యంగా ఉంటే తెలంగాణ అడ్డుకుంటున్న వాళ్ళే మా మీటింగ్ను అడ్డుకుంటామని ధైర్యంగా ఉంటే చెప్పాలా. ఎవరైతే తెలంగాణ అడ్డుకుంటాం అంటుండ్రో, తెలంగాణ అడ్డుకోవడానికి ముందుకెళ్తుండ్రో వాళ్ళే ధైర్యంగా ఎంఆర్పిఎస్ మీటింగ్ను, అంబేద్కర్ వాదుల మీటింగ్ను అడ్డుకుంటామని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఇక్కడ అడ్డుకుంటున్నది 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ 3కు సంబంధించిన 3 అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అడ్డం పడుతున్నారు. నేను అంటున్నాను, వాళ్ళు ప్రకటన చేయవచ్చు, కృష్ణమాదిగ మీటింగ్ను మేము జరగనివ్వమని చెప్పి, అంబేద్కర్ వాదుల మీటింగ్ జరగనివ్వమని చెప్పి ప్రకటన చేయవచ్చు. వాళ్ళు ప్రకటన చేసే దమ్ము లేదు, వాళ్ళు ప్రకటన చేసే ధైర్యం లేదు. కానీ కొంతమంది దళారులను దగ్గర చేసుకొని అడ్డుకునే ప్రయత్నం చేయాలని ప్రకటన చేపిస్తున్నారు. ఇవంతా పూలే కాలం నుంచి జరిగినాయి. మహాత్మా పూలే దళిత బలహీన వర్గాలకు కోసం నిలబడ్డప్పుడు అగ్రకులాల కంటగింపుగా దళిత వర్గాల నుండే కొంతమందిని చేరదీసి కిరాయికి డబ్బులు ఇచ్చి పూలే మీదనే రాలేయించారు, పూలేనే చంపే ప్రయత్నం చేయించారు. ధైర్యంగా అగ్రకులాలు ఆనాడు రాలే. పూలే దళితులకు చదువు చెప్పడం అనేది అగ్రకులాలకు ఇష్టం లేదు ఆనాడు. వాళ్ళు ధైర్యంగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలే. కానీ ఏ దళిత వర్గాలకైతే చదువు కావాలనో ఆ దళిత వర్గాల నుంచే కొంతమందిని చేరదీసి పూలేని చంపించే ప్రయత్నం చేశారు. మనం చూశాం. అంబేద్కర్ దళితుల కోసం రిజర్వేషన్ల కోసం పోవడం చేస్తే ఆనాడు కాంగ్రెస్లో ఉండబడే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు దళిత వర్గాల కోసం ప్రయత్నం చేస్తే ఆనాడు కాంగ్రెస్లో ఉండబడే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ను అవమానించారు. అంబేద్కర్ మీద దళిత వర్గాలతోటే దాడులు చేయించే ప్రయత్నం చేశారు, రాలేయించే ప్రయత్నం చేశారు. చరిత్ర సాక్ష్యం. ఇప్పుడు మేము అంబేద్కర్ వాదులుగా మేము ముందుకెళ్లాలనుకున్నప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటును కాంగ్రెస్ లాగా ఇక్కడనేమో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని చెప్పి అటువైపు ప్రాంతంకి వెళ్ళి తెలంగాణ ఇవ్వద్దని చెప్పి మాట్లాడే అంత 2 నాలుకలతో వ్యవహరించే పరిస్థితి మాకు లేదు. టీడీపీ ఇక్కడ లేఖ ఇచ్చి అటువైపు వెళ్ళేమో తెలంగాణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడే అంత నీచమైన సంస్కృతికి మేము దిగజారలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రి నుంచి మొదలుకుంటే మొన్న విజయమ్మ, మొన్న జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె షర్మిల తెలంగాణ జిల్లాలన్నీ తిరిగినప్పుడు ఇడుపులపాయతో సహా తీర్మానాల నుంచి మొదలుకుంటే తెలంగాణ ఇచ్చిన మాకు అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు ప్లేట్ పరిహరించి తెలంగాణ వద్దు, సమాఖ్యాంధ్ర కోసం అవసరం ఉంటే నేనే మొదటి సంతకం పెడతానని చెప్పి మడమ తిప్పం అని గొప్పలు చెప్పుకున్న నాయకులు మడమ తిప్పారు. మేము మడమ తిప్పం. మాకు అంబేద్కర్ విధానాలే మాకు దిక్సూచి, కాంగ్రెస్ లాగా ఇక్కడొక మాట అక్కడొక మాట, తెలుగుదేశం లాగా ఇక్కడొక మాట అక్కడొక మాట, వైఎస్ లాగా ప్లేట్ పరాయించే మడమ తిప్పే సంస్కృతి మాకు లేదు. మేము బతికినా చనిపోయినా అంబేద్కర్ వాదమే, ఆ అంబేద్కర్ వాదం వెలుగులోనే మా ప్రయాణం కొనసాగించాలి. అంబేద్కర్ వాదం వెలుగులోనే మా ప్రయాణం కొనసాగించాలి. ఆ కొనసాగిస్తున్నప్పుడు కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదు. మేము
అంబేద్కర్ దృక్పథాన్ని అమలు చేయడం అంటే వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చి చైతన్యం చేసినట్టు కాదు. ప్రతి సమయంలో అది కాల పరీక్షకు నిలబడుతుంటది. ఆ కాల పరీక్షలో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది, దృఢ సంకల్పం ముందుకెళ్లాల్సి వస్తుంది. దాన్ని అడ్డంకులు కల్పించేటోళ్ళు ఆ రోజు పూలే కాలంలో ఉన్నట్టుగానే, మహాత్మా పూలే మీద దాడులు చేయించినట్టుగానే, అంబేద్కర్ కాలం ఉన్నట్టుగానే అంబేద్కర్ దాడులు చేయించినట్టుగానే మేము అంబేద్కర్ పూలే విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మాకు అడ్డంకులు అవరోధాలు వస్తాయనే విషయం మాకు తెలియనేం కాదు. కానీ దళిత దళారులు ఎవరన్నా ఉంటే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పూలే చదువు నేర్పకపోతే ఈ దేశంలో చదువు అనేది అణగారిన కులాలకు ఇంకా ఎంతో దూరంలో ఉండేది. అంబేద్కర్ చదువు నేర్చుకోకపోతే, రాజ్యాంగం రాయకపోతే కనీసం మనకి స్వేచ్ఛ కూడా వచ్చేది కాదు. కానీ ఆనాడు మన వర్గాలే అపార్థం చేసుకుని వాళ్ళ మీద దాడులు అవమానించే సంస్కృతి తీసుకొచ్చారు. వాళ్ళ వారసులుగా ఈరోజు ఎంఆర్పిఎస్ అంబేద్కర్ స్ఫూర్తి మేరకు హిందీ రాష్ట్రాలు 8 ఉన్నా పర్లేదని చెప్పి అంబేద్కర్ అన్నాడు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర, మరాఠీ భాష మాట్లాడే మహారాష్ట్ర 4 రాష్ట్రాలు అవసరమని చెప్పాడు. చిన్న రాష్ట్రాలు చిన్న కులాలకు ఉపయోగపడతాయని చెప్పాడు. అణగారిన కులాలు రక్షణ కోరుకోవాలనుకుంటే ముందు చిన్న రాష్ట్రాన్ని కోరుకోవాలని చెప్పాడు. అణగారిన కులాలకు ముందు రక్షణ కావాలంటే ముందు చిన్న రాష్ట్రాన్ని కోరుకోవాలని చెప్పాడు అంబేద్కర్. పరిపాలనా సౌలభ్యం కోసం విశాలమైన పెద్ద రాష్ట్రం ఉంటే పేదవాడికి పరిపాలనా సౌలభ్యం అందుబాటులోకి రాదని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఎంఆర్పిఎస్ 2001లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అది సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉండాలని, ఆ రాయలసీమ కూడా ఏర్పడాలని, సామాజిక న్యాయానికి అనుగుణంగా అక్కడ ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పి 2001లోనే తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉంటే మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు విషమ పరీక్షలను ఎదుర్కొంటమే తప్ప కాంగ్రెస్ లాగా ఇక్కడొక మాట అక్కడొక మాట, టీడీపీ లాగా ఇక్కడొక మాట ఒక మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా ప్లేటు పరాయించే సంస్కృతికి అంబేద్కర్ వాదులు రారు. కఠిన పరీక్షల్లోనే ఎంఆర్పిఎస్ అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తాను కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా సీమాంధ్రలో ఉండబడే దళిత బలహీన వర్గాల నాయకత్వం బలహీనంగా ఉన్నదని చెప్పి ఇప్పుడు అర్థమవుతున్నది. ఎందుకంటే 2 నెలల పాటు అణగారిన కులాల బిడ్డలు చదువుకు దూరం అవుతే, 2 నెలల పాటు అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ సమ్మె వల్ల ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులను తొలగించమని చెప్పి, మా పిల్లలకు చదువు దూరం చేద్దని చెప్పి బలంగా మాట్లాడే పరిస్థితి అక్కడ నాయకత్వానికి లేకుండా పోయిందనేసి కూడా అర్థమవుతుంది. లేకపోతే 2 నెలలైంది సకల జన సమ్మె జరుగుతున్నప్పుడు సమ్మెకు పిలుపునిచ్చింది దొరలే అయినా ఇక్కడ దొరలను ఎదుర్కొని సమ్మె నుంచి విద్యా సంస్థల్ని, ఆర్టీసీ బస్సులు మినహాయించేటట్టుగా చేయడం జరిగింది. అప్పుడే అన్నాం, మీరు బడులు మూసి బార్లు తెరుస్తారా అని చెప్పి, ఓలో బస్సులు నడుస్తాయి ఆర్టీసీ బస్సులు మూస్తాయా అని చెప్పి ఆనాడు అన్నాం. కానీ ఈనాడు సీమాంధ్రలో ఉండబడే మా అణగారిన కులాల నాయకత్వం ఇంతవరకు పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపిన నాయకులు ఉన్నారు, కానీ సమ్మె నుంచి అణగారిన కులాలకు వస్తున్న నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు చేయకపోవడం చాలా బాధాకరం. అక్కడ కూడా ఎంఆర్పిఎస్ ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కానీ సమాఖ్యాంధ్ర ఎందుకు కోరుకుంటున్నాం అనే విషయం కూడా అర్థం చేసుకోవాలా. సమాఖ్యాంధ్రలో 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆ 50 ఏళ్ళు అగ్రకులాలు పరిపాలించడం కోసం మీరు సమాఖ్యాంధ్ర కోరుకుంటుండ్రా? అగ్రకులాలకు సంబంధించిన భూస్వాములు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు సమాఖ్యాంధ్ర కోరుకోవడం అర్థం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సమాఖ్యాంధ్ర ఉంటే ఎక్కువ విశాలమైన ప్రాంతంలో ఉండబడే పేద ప్రజలు దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పి, వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేయవచ్చు అని చెప్పి, ఎదురు లేని విధంగా ఉండవచ్చు అని చెప్పి, ఆస్తులు వేల లక్షల ఎకరాలకు ఆస్తులు కూడగట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళకంటూ స్పష్టమైన విజన్ ఉన్నది. కాబట్టి వాళ్ళు సమాఖ్యాంధ్ర కోరుకుంటారు. పూటకు లేని వాళ్ళం, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనకెందుకు సమాఖ్యాంధ్ర? గుంటూరులో, విజయవాడలో రాజధాని ఉన్నదనుకోండి, పరిపాలన కోస్తా జిల్లాలకు అందుబాటులో ఉంటుంది. రాయలసీమలో ఒక రాజధాని ఉన్నదనుకోండి, పరిపాలన రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 3 రాష్ట్రాలు ఏర్పడితే 3 ప్రాంతాల్లో పేద ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంటుంది. పరిపాలన సౌలభ్యం పేద వర్గాలకు ఉపయోగపడుతుంది. శ్రీకాకుళంలో ఉన్న పేదోడికి హైదరాబాద్కు సంబంధం ఏంటిది? చిత్తూరు జిల్లా కుప్పంకు సంబంధించిన అవతలన్న పేదోడికి హైదరాబాద్కు సంబంధం ఏంది? అనంతపురం జిల్లా మడకశిరకు సంబంధించిన ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన హైదరాబాద్కు సంబంధం ఏంటిది? పేద వర్గాలు రావాలంటే వాళ్ళు జీవితంలో హైదరాబాద్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత వాహనాలు వస్తారు, లేదా విమానాలు వచ్చి గంటలు పోతుంటారు. పరిపాలన అనేది పేద వర్గాలకు అందుబాటులో ఉండాలంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటును అంబేద్కర్ అంగీకరించాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. దానికి అనుగుణంగానే పోతామని కూడా స్పష్టం చేస్తున్నాం. ఈ రోజు అక్కడ మా గొంతులు నొక్కేయబడుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు
ఉద్యోగస్తులు విద్యార్థులు మేధావులందరూ కలిసి స్పష్టంగా ఉద్యమాలు చేస్తుంటే కనీసం పత్రికలు రాయవు, టీవీలు చూపించవు. ఎంత అన్యాయమో చెప్పండి. ఎవరి దగ్గర పత్రికలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? ఆర్టీసీ బస్సులు మూస్తే ప్రైవేట్ ఓలో బస్సులు నడుస్తున్నాయి. 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు దాదాపు ఈ 2 నెలల్లో 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ ఆదాయం లేకుండా పోయింది, నష్టం జరుగుతుంది. ప్రైవేట్ ఓలో బస్సుల ఆదాయం పెరిగిపోయింది. అంటే 3-4 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆస్తులు మాత్రం కూడగొట్టబడ్డాయి. ప్రైవేట్ స్కూళ్లు తెరిచే ఉన్నాయి. నారాయణ చైతన్య మూయలేదు, భాష్యం మూయలేదు, ఎన్నో విద్యాసంస్థలు మూయలేదు, వాళ్ళు తెరిచే ఉన్నాయి. డబ్బులు పెట్టుకున్న బిడ్డలు బాగానే చదువుకుంటారు, డబ్బు లేని బిడ్డలకు చదువు మాత్రం అక్కడ దూరం అయింది. అంటే మాకు చదువు దూరం చేశారు, మాకు ప్రయాణం లేకుండా చేశారు, మా బిడ్డలకు తిండి లేకుండా చేశారు. చివరికి ఏ వర్గాలైతే మమ్మల్ని లేకుండా చేస్తుంటారో మమ్మల్ని మీటింగ్ పెట్టుకోకుండా చేస్తుంటాడా? గుంటూరులో మీటింగ్ పెట్టుకోకుండా చేయడానికి గ్రౌండ్లు ఇవ్వట్లేదు. గుంటూరులో మీటింగ్ పెట్టుకుందామంటే మా దళిత మాదిగ సామాజిక వర్గం నుంచి కొంతమంది దళాలను చేరదీసోమో అడ్డంకులు కల్పిస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. మరొక పక్క గవర్నమెంట్ తో కుమ్మక్కైన ఈ ఏపీ ఎన్జిఓ నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి సలహా మేరకు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహం మేరకే ఈ రోజు ఏం జరిగిందంటే మేము 6వ తారీఖు నాడు గుంటూరులో సభ పెట్టుకుంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ ఒకవైపు అడ్డంకులు, ఇంకొక వైపు మా సామాజిక వర్గం నుంచి కొంతమంది దళాలను చేసి అడ్డంకులు కల్పిస్తామని మరొక వైపు. అవన్నీ మేము లెక్క చేయము. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 5-6 తారీఖుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ అంట, పెట్రోల్ బంకులు బంద్ అంట. 5-6 తారీఖుల్లో మేము 6వ తారీఖు నాడైతే మేము గుంటూరులో మీటింగ్ పెడుతున్నాము, అంబేద్కర్ వాదుల సభ. అంటే అంబేద్కర్ వాదుల సభ కూడా జరుపుకునే హక్కు కూడా కోస్తా జిల్లాలో లేదంటే ఆనాడు చుండూరులో మమ్మల్ని చంపినోళ్లే, కారంచేడులో మమ్మల్ని చంపినోళ్లే, లక్ష్మీపేటలో మమ్మల్ని చంపినోళ్లే, కంచకచర్ల కోటేశ్వరుని చంపినోళ్లే ఇవాళ మాకు మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు. గొంతులు కోసినోళ్లే మా గొంతు నుంచి మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి 5-6 తారీఖుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్, పెట్రోల్ బంకులు కూడా బంద్ అనే మాట అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే మీటింగ్కు ఎక్కడి నుండి కూడా ఒక్కరిని కూడా రాకుండా చేయడానికి ఏపీ ఎన్జిఓ నాయకులు కుట్ర చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి నాయకత్వంలో, ఎవరి డైరెక్షన్లో? కిరణ్ కుమార్ డైరెక్షన్లో. మేము పర్మిషన్ ఇవ్వం, మీరు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపండి. ఎట్లాగో ఆర్టీసీ బస్సులు రాలేరు, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు డిపోలో ఉన్నాయి తప్ప బయటికి రావు. ఇంకెట్లా రావాలి? ప్రైవేట్ వాహనాలు వేసుకొని వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు రాకుండా చేయాలంటే ప్రైవేట్ వాహనాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ట్రావెల్స్ ఎవరి చేతులు ఉన్నాయి? అదే కమ్మారెడ్డి కాపు వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ 2 రోజులు మొత్తం పెట్రోల్ బంకులు మూస్తారు, ప్రైవేటు వాహనాలు మూసేస్తారు. అంటే ఇక ఎవరు రావడానికి అవకాశం లేకుండా కుట్రలు చేస్తుండ్రు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో అయినా సరే సమాఖ్యాంధ్రానికి అవకాశం కనిపిస్తుంది, కానీ హైదరాబాద్లో సమాఖ్యాంధ్రాన్ని మీటింగ్ పెట్టడానికన్నా అవకాశం ఉన్నది. కానీ ఒకరు ఏపీ ఎన్జిఓ నాయకులు హైదరాబాద్లో మీటింగ్ పెట్టగలుగుతారు, జై తెలంగాణను కొట్టగలుగుతారు కదా. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొట్టిండ్రు, లేదా ఒక విద్యార్థిని బాలరాజు యాదవ్ను ఒక విద్యార్థిని కొట్టిండ్రు. చివరికి పోతూ పీక కోసేస్తామని చెప్పిపోయిండ్రు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 15 రోజుల్లో బ్రహ్మాండమైన సమాఖ్యాంధ్ర గర్జన పెడతామని చెప్పి ఆయన ప్రకటన చేశాడు హైదరాబాద్లో కదా. ఆయన కూడా ప్రకటన చేశాడు. ఏపీ ఎన్జిఓ నేతలు మేము మిలియన్ మార్చ్ హైదరాబాద్లో పెడతామని ప్రకటన చేశారు. అవసరం అంటే 10 లక్షల మందితో హైదరాబాద్లో మీటింగ్ పెడతామని మరో ప్రకటన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్లో సమాఖ్యాంధ్ర ఉద్యమం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉన్నది, సమాఖ్యాంధ్ర మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ ఉన్నది, సమాఖ్యాంధ్ర మీటింగ్ పెట్టి తెలంగాణ అంటే కొట్టడంకు స్వేచ్ఛ ఉన్నది. కానీ అదే ఆంధ్రప్రదేశ్ అంతర్భాగమైన ఒక గుంటూరు జిల్లాలో కనీసం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు అని పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం ఒక సాక్ష్యం. మరొక వైపు హెచ్చరికలు చేసే పద్ధతిలో కొంతమంది దళాలతో, వీళ్ళు డైరెక్ట్ రాకుండా కొంతమంది దళాలతో స్టేట్మెంట్ ఒక సాక్ష్యం. చివరికి అక్కడికి ఎవరికి రాకుండా చేయడానికి ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాహనాలన్నీ, పెట్రోల్ బంకులు వాళ్ళే, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళ చేతిలో కాబట్టి మొత్తం ఆపేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనేది హైదరాబాద్లో ఉన్నదే తప్ప కోస్తాంధ్రలో లేదు అనడానికి గొంతు విప్పి ఆత్మగౌరవం గురించి మాట్లాడితే కారంచేడు చేశారు, గొంతు విప్పి ఆత్మగౌరవం గురించి మాట్లాడితే చుండూరులో చేశారు,
మా వాళ్ళని చంపారు, గొంతిప్పి భూమి కోసం మాట్లాడితే లక్ష్మీపేటలో చేశారు. చివరికి అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు కోరుకున్నాడు. ఆ అంబేద్కర్ దుప్పుకోదానికి అనుకున్నాం, మేము మాట్లాడడానికి మీటింగ్ పెట్టుకుంటామంటే మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ అక్కడ లేదు అనడానికి ఇన్ని రకాలుగా అడ్డంకులు కల్పిస్తున్న విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను నాకు ఒకే ఒక్కరి మీద కొద్దిగా నమ్మకం ఉన్నది, అది డీజీపీ మీద. దినేష్ రెడ్డి డీజీపీ ఉంటే నాకు ఆ నమ్మకం కూడా ఉండేది కాదు. ఎంతో కొంత మాకు పర్మిషన్ వస్తుంది, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛని ఇస్తారు అనడానికి ఒక నమ్మకం ఏదంటే పర్సెంటేజ్, ఒక నమ్మకం 1% మాత్రం ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉండబడే డీజీపీ ఎవరైతున్నారో ప్రసాదరావు గారు ఒక దళితుడు, అందులో మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ముఖ్యంగా మా కులానికి, మా దళితులకు, ఒకసారి మా మాల సామాజిక వర్గం సంబంధించిన పెద్ద ఆయనకు కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీ అవకాశం వచ్చింది. మొదటిసారి మేము చాలా గర్వపడ్డాం. ఒకసారి మాకు అవకాశం